హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో అటుకులతో సింపుల్గా ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాము. సో ఇది చాలా ఈజీగా అండ్ తొందరగా అయిపోతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి అండ్ దీన్ని ఎలా చేసుకోవాలో మనం చూద్దాం రండి. సో ముందుగా అయితే నేను స్టవ్ మీద ఒక బౌల్ తీసుకున్నాను. ఆ ప్యాన్లో నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత ఒక ఆనియన్ అండ్ ఒక 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. ఇవి కొంచెం మగ్గాలన్నమాట. కొంచెం మగ్గేలోపు నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు, సరిపడేంత సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సో ఇవి 2 యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. దాని తర్వాత ఒక టమాటో అయితే తీసుకున్నాను. టమాటాని కూడా యాడ్ చేసి దీన్ని కూడా మనం బాగా కలుపుకోవాలన్నమాట. సో ఇవన్నీ మనకి స్మూత్గా మ్యాష్ అవ్వాలి. ఇవి ఉడికిన తర్వాత కడిగి పెట్టుకున్న అటుకుల్ని యాడ్ చేసుకోవాలి. సో రాళ్ళు కానీ ఏమన్నా ఉంటే శుభ్రం చేసుకొని మనం ఈ వాటర్లో కడగాలి. కడిగిన తర్వాత ఇలా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. సో మరీ ఎక్కువగా నానపెట్టొద్దు. మరీ నానపెడితే ముద్దవుతాయి అటుకులన్నీ. సో దీని తర్వాత నేను ఇక్కడ పుట్నాల పొడి యాడ్ చేస్తున్నాను. ఒక 2-3 టేబుల్ స్పూన్ మీకు టేస్ట్‌ని తగినట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు పుట్నాల పొడి అనేది. సో నేను డైరెక్ట్ పుట్నాలు అనేవి మిక్సర్ జార్‌లో వేసుకొని పౌడర్ చేసుకున్నాను. దాన్ని యాడ్ చేశాను. అండ్ కొంచెం కట్ చేసి పెట్టుకున్న పుదీనాని యాడ్ చేశాను. అండ్ ఒక హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసుకున్నాను దీంట్లో. సో ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో లెమన్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అండ్ పుట్నాల పొడి కూడా ఇవి మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. సో ఇలా కలుపుకుంటే మనకి అటుకులతో ఉప్మా అనేది రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ త్వరగా కూడా అయిపోతుంది సింపుల్గా. అండ్ కడుపు కూడా నిండుతుంది అన్నమాట ఈజీగా. బాగా ఆకలేస్తున్నప్పుడు మీరు ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. అండ్ ఎవరైతే బ్యాచిలర్స్ అయినా కానీ సింపుల్గా వంట చేయాలి అనుకున్నప్పుడు కానీ లేదా ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఏదైనా చేసి పెట్టాలి అనుకున్న వాళ్ళు ఇది ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.